ఆనందంగా డాన్స్ వేస్తూ ఉన్నట్లుండి కింద పడి చనిపోతున్నారు. కండలు తిరిగిన శరీరంతో చెమటలు కక్కుతూ వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. నవ్వుతూ, నడుస్తూ, తింటూ, మాట్లాడుతూ, నిద్రపోతూ ఇలా ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో తెలియని పరిస్థితి. అది కూడా చాలా చాలా యంగ్ ఏజ్ లోనే చనిపోతున్నారు. అయితే ఈ మరణాలన్నిటికీ ఒకటే కారణం: హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్, గుండెపోటు. పేరు ఏదైనా సరే వీరి మరణానికి కారణం మాత్రం గుండె ఆగిపోవడమే. ఈ మధ్యకాలంలో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశంలో ఇలాంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు గుండెపోటుతో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? ఈ గుండెపోటు వెనుకున్న కారణాలేంటి? కోవిడ్ వ్యాక్సిన్ కి ఈ గుండెపోట్లకు సంబంధం ఉందా? గత 20 ఏళ్లలో భారతదేశంలో గుండెపోటు కేసుల రేటు రెండింతలు పెరిగింది. ఈ మధ్యకాలంలో నమోదైన గుండెపోటు కేసుల్లో 25% కేసులు 40 ఏళ్లలోపు వారు కావడమే దీనికి నిదర్శనం. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, నిద్రలేమి, పౌష్టికాహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణమనేది వైద్యుల మాట. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్యాలు కూడా గుండెపోటుకు దారితీస్తున్నాయంటున్నారు. వీటన్నిటికీ తోడు ధూమపానం, ఆల్కహాల్ అలవాటున్న వారిలో హార్ట్ అటాక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటోందంటున్నారు. చివరిగా 2 ఏళ్ల పాటు దేశంలోని కోట్ల మంది ప్రజలని పీడించిన కోవిడ్ మహమ్మారి కూడా ఈ హార్ట్ అటాక్లకు ఓ కారణమవుతోందని, కోవిడ్ సైడ్ ఎఫెక్ట్లలో హార్ట్ అటాక్ కూడా ఒకటని వైద్యులంటున్నారు. సాధారణంగానే ఏదైనా మహమ్మారి బారిన పడి కోలుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం సహజమనేది వైద్యుల మాట. 1918లో యూరప్ దేశంలో ప్రబలిన స్పానిష్ ఫ్లూ బారిన పడిన వారు కోలుకున్న తరువాత కూడా బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచనలు మందగించడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించారట. అలాగే వరుసగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూ వెళ్లాయట. నుంచి 1959 మధ్య ఒక్కసారిగా ఈ కేసులు పెరిగాయి. వేల మందిని బలి తీసుకుంది. దీనికి కారణం ఏంటని చాలా కాలం పాటు పరిశోధనలు చేసిన వైద్యులు చివరకు స్పానిష్ ఫ్లూ సైడ్ ఎఫెక్టే కారణమని తేల్చేశారు. సరిగ్గా ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందనేది వారి విశ్లేషణ. కోవిడ్ బారిన పడి కోలుకున్నప్పటికీ గుండె ఆగిపోవడం, మయోకార్డియల్ డ్యామేజ్, అరిథమియా, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ లాంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఎక్కువవుతోందట. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గుండె వ్యాధుల ముప్పు పెరగడం వెనుక ఉండే కారణాలను పరిశీలిస్తే ACE2 ప్రోటీన్ సాయంతో మన శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తుంది. రక్తనాళాల లోపలి గోడల్లో ఈ ప్రోటీన్ ఉంటుంది. గుండె పనితీరు సవ్యంగా ఉండడం, రక్తపోటు నియంత్రణ, దెబ్బతిన్న రక్తనాళాలు సవ్యంగా పనిచేసేలా చూడడంలో ఈ ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రోటీన్ సాయంతో కోవిడ్ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించడంతో అది కూడా ప్రభావితమవుతుంది. అలాగే శరీరంలోని రోగ నిరోధక శక్తి కోవిడ్తో పోరాడుతున్నప్పుడు ఈ ACE2 ప్రోటీన్ పై కూడా దాడి చేస్తుంది. దీంతో రక్తనాళాలకు నేరుగా కనెక్ట్ అయి ఉండే ఇవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి. వాటిలో రక్తం సాఫీగా ప్రసరించేందుకు వీలుండదు. దీన్నే వాస్క్యులర్ ఇన్ఫ్లమేషన్ గా పిలుస్తారు. ఇక అప్పటికే హృద్రోగాలతో బాధపడే వారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు మరింత పెరగవచ్చు. విచిత్రం ఏంటంటే ఏ మహమ్మారి ప్రబలినా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా పురుషుల్లోనే ఉంటున్నాయి. 1918లో స్పానిష్ ఫ్లూ తర్వాత 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో హృద్రోగాల కేసులు పెరగడానికి వారిలో అసాధారణ రోగ నిరోధక స్పందనలేనని వైద్యులు తేల్చారు. సరిగ్గా అలాగే ఇప్పుడు కోవిడ్ వ్యాప్తి తర్వాత కూడా గుండెపోటు కేసులు ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తున్నాయి. దీనికి కారణం పైన చెప్పుకున్న స్ట్రెస్, నిద్రలేమి. ఇతర అనారోగ్యాలతో మహిళలతో పోల్చితే మగవాళ్లే ఎక్కువగా బాధపడుతున్నారు. mRNA టెక్నాలజీతో పనిచేసే ఆస్ట్రాజెనికా, కోవిషీల్డ్ వంటి కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్రిటిష్ ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆసిమ్ మల్హోత్రా చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. 2 వారాల క్రితం భారత్లో పర్యటించిన మల్హోత్రా కోవిడ్ వ్యాక్సిన్లు చాలా ప్రమాదకరమైనవని, వాటి వల్ల హార్ట్ అటాక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. But up until June 2021,
when there was a comparison done, it appears COVID Shield, the AstraZeneca vaccine, in terms of cardiovascular effects, heart attacks, strokes, and sudden death and clotting problems, is far worse than Pfizer. This vaccine should never have been rolled out in India in the first place. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఫైజర్, మోడెర్నా లాంటి వ్యాక్సిన్ల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ వాటిని బ్యాన్ చేయాలనే నినాదాలు కూడా ఉన్నాయన్న ఆయన ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికాల ఆధ్వర్యంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వాటికంటే ప్రమాదకరమైనవన్నారు. దీనిపై ప్రత్యేకంగా 2021 జూన్ వరకు ఓ సర్వేను సైతం నిర్వహించి ప్రచురించారు. అయితే దీనిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా మన హార్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనది. కోవిడ్ వల్ల కానీ, కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల కానీ అలవాట్లు, అనారోగ్య కారణాలు, ఇలా కారణం ఏదైనా హార్ట్ అటాక్కి బలవుతుంది మాత్రం మనమే. అందుకే మనల్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తే హార్ట్ అటాక్ సమస్య చాలా వరకు తగ్గించొచ్చు. ఇప్పటికైనా మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉండండి.